మన బిఎంఐ బట్టి, మన బాడీ వెయిట్ బట్టి ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలనేది మనము సూచనలు ఇస్తూ ఉంటాం. ఆన్ అన్ యావరేజ్ మనకు ఫస్ట్ 3 months బేబీ అంటే జస్ట్ ఇంప్లాంటేషన్ చిన్నగా ఉంటారు, అంటే వాళ్ళు అప్పటికి పెరిగే స్టేజ్లో ఉంటుంది కాబట్టి హార్డ్లీ 1 to 2 kgs పెరుగుతారు ఫస్ట్ 3 monthsలో. అండ్ చాలా మందికి ఏంటంటే నాజియా, వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఫుడ్ ఇష్టం లేకపోవడము, ఏది తినాలనిపించకపోవడం, ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ ఎర్లీ వీక్స్లో. సో ఫస్ట్ 3 months ఏమంతగా వెయిట్ గెయిన్ అవ్వరు. కొంతమంది వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు, అంటే ఎక్కువగా అతిగా వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవుతారు. వామిటింగ్స్ అంతగా ఏం లేదు అన్న వాళ్ళకు వెయిట్ గెయిన్ కూడా యావరేజ్గా 1 to 2 kgs పెరుగుతారు. నెక్స్ట్ 3 months అంటే మిడ్ ట్రైమిస్టర్ అంటాం, అంటే సెకండ్ ట్రైమిస్టర్లో మాక్సిమం వెయిట్ గెయిన్ అవుతారు. అందులో కూడా యావరేజ్గా 0.5 to 1 kg పర్ వీక్, అంటే వారంలో ఒక అర కేజీ నుంచి 1 kg వరకు పెరుగుతుంటారు. అండ్ ఈవెన్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే లాస్ట్ 3 నెలల్లో కూడా ఆన్ అన్ యావరేజ్ పర్ వీక్, అంటే వారంలో ఒక అర కేజీ నుంచి 1 kg వరకు పెరుగుతారు. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ ఆల్మోస్ట్ 0.5 to 1 kg పర్ వీక్ పెరుగుతారు. ఫస్ట్ ట్రైమిస్టర్ మాత్రం ఏమంతగా పెరగరు.